హలో క్యూటీ పాయ్స్, వెల్కమ్ టు మూన్ స్టోరీస్. ఇవాళ మనం హనుమంతుడికి మంకీ ఫేస్ ఎలా వచ్చిందో తెలుసుకుందాం. చాలా కాలం క్రితం ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి పేరు అంజనాదేవి. అంజనాదేవి స్వర్గంలో ఒక అమ్మాయి. ఆమె చాలా మంచిది, ఎప్పుడు శివుణ్ణే పూజిస్తుంది. అయితే ఒకసారి అంజనాదేవి స్వర్గంలో తిరుగుతున్నప్పుడు ఒక కోతి అంటే ఒక వానరుని ముఖమైన ఒక అతను తపస్సు చేయడం, మెడిటేషన్ చేయడం చూసింది. చూసి అయ్యో కోతి ఏంటి మెడిటేషన్ చేస్తుంది అని చెప్పి నవ్వింది. కానీ ఆ కోతి అనేది ఒక మహర్షి అన్నమాట. ఆ మహర్షి కోతి రూపంలో మెడిటేషన్ చేస్తున్నాడు. ఆమె నవ్వడం చూసి ఆ మహర్షికి కోపం వచ్చింది. ఇదేంటి, ఈమె నేను తపస్సు చేస్తుంటే నా మొహం చూసి నవ్వుతుంది అని ఆ మహర్షికి కోపం వచ్చి అంజనాదేవిని శపిస్తాడు. ఏమని అనంటే, నువ్వు నన్ను చూసి నవ్వావు కాబట్టి నీకు కూడా కోతి మొహమే వస్తుంది అని శపిస్తాడు. అప్పుడు అంజనాదేవి చాలా బాధపడి ఆ మహర్షిని బతిమిలాడుతుంది. స్వామి, మీరు శాపాన్ని వెనక్కి తీసుకోండి, నేను అనవసరంగా నవ్వాను, నన్ను క్షమించండి, ఐఎమ్ సారీ అని చెప్పి అడుగుతుంది. అప్పుడు ఆ మహర్షి ఆ బాధను చూసి, సరే నేను శాపాన్ని వెనక్కి తీసుకోలేను కానీ నీకు పుట్టబోయే బాబు చాలా బుద్ధిమంతుడు, బలవంతుడు, శివుని అనుగ్రహంతో పుడతాడు అని చెప్పి ఒక వరం ఇస్తాడు. ఆ తరువాత అంజనాదేవి కొన్ని రోజులకి వానరుల మహారాజు అయిన, వానరులకు రాజు అంటే కింగ్ ఆఫ్ మంకీస్ అయిన కేసరి, అతని పేరు కేసరి అనే అతన్ని పెళ్లి చేసుకుంటుంది. అంజనాదేవి కేసరిని పెళ్లి చేసుకున్న తర్వాత ఒక బాబు పుడతాడు. ఆ బాబు పేరే హనుమంతుడు. హనుమంతుడు వాళ్ళ అమ్మకి నాన్నకి మంకీ ఫేస్ ఉంది కాబట్టి హనుమంతుడు కూడా మంకీ ఫేస్తోనే పుడతాడు. కోతి రూపం ఉన్నప్పటికీ కూడా హనుమాన్ ఈజ్ అ వెరీ స్మార్ట్ గాయ్. హీఈస్ వెరీ స్ట్రాంగ్, వెరీ వైస్ అండ్ హీ హ్యాస్ ఎ ప్యూర్ హార్ట్. సో అందుకని ఇట్ డజంట్ మ్యాటర్ హౌ యూ లుక్ అవుట్ సైడ్, బట్ వాట్ ఆల్ మ్యాటర్స్ ఈస్ your strength, your kindness. Jai Hanuman.